రాజు వెట్స్ రాంబాయ్ కొంత టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉంది. ఇప్పుడు హిట్ టాక్ వచ్చినట్టయినా సరే ఈ సినిమాకి, లేకపోతే ప్రమోషన్ ఎక్కువ అగ్రెసివ్గా చేస్తున్నారా? అంటే ఒకటి ఆ విమర్శ ఉంది. అంటే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఈ సినిమాని విపరీతంగా పుష్ చేస్తున్నారు, తద్వారా జనాలు థియేటర్కి వెళ్తున్నారు అంటున్నారు. కానీ డైరెక్టర్ అందుకైనా సరే ఆ కామెంట్ ఒకటి చేశారు, అమీర్పేట వేదుల్లోని ఏదో ఒక కామెంట్ చేశారు. ఇదే ధైర్యం అనుకోవాలా లేకపోతే పబ్లిసిటీ స్టంటా? రెండు, అంటే కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాలి అని అనుకున్నాడు అతను. ఒకవేళ ఈ సినిమా దెబ్బతింటే నేను అమీర్పేటలో ప్యాంటు షర్టు తీసి అండర్వేర్ మీద పరిగెడతాను. ఈ సినిమాలో రాంబాయ్ క్యారెక్టర్ ముఖ్యంగా అంటే తండ్రి అండ్ ఇటు ప్రేమికుడి మధ్య నలిగే క్యారెక్టర్ లాగా చిత్రించారు. అవును, దీన్ని స్ట్రాంగ్ క్యారెక్టర్ అనుకోవాలా లేకపోతే నార్మల్ స్టీరియో టైప్ లాగానే పెట్టారా? లేదు లేదు, మీరు ఎట్లా చూస్తారంటే అమ్మాయి అంటే తండ్రిని అర్థం చేసుకుంటుంది. తను మన కోసమే తపన పడుతున్నాడు, కానీ ఎలాగైనా బతకచ్చు, ఇది సెక్యూరిటీ గురించి అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు నువ్వు. ఈ సినిమాలో హైలైట్ చేయదలుచుకున్న పాయింట్ ఏంటి సార్? యాక్చువల్గా వాళ్ళు చాలా రాగా ఒక తనకు తెలిసిన జీవితాన్ని చెప్పాడు. ఇది మేజర్గా పరువు హత్యలకు సంబంధించిన గొడవే. ఒక దళిత వాడలో కూడా పరువు హత్య జరిగేటువంటి ఛాన్స్ ఉంది అన్నది కొత్త అంశం ఈ సినిమా. నేను నా కూతుర్ని ఒక మంచి ఇంట్లో ఇవ్వాలి అనుకోవటం తప్పేం కాదు. కింది కులాల్లో పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళు స్టేటస్ సింబల్గా దేన్ని చూస్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని చూస్తున్నారు. రిజర్వేషన్లు వద్దు అని బయట గొడవ జరుగుతోంది. వీళ్ళందరూ చాలా మెరుగుగా అయిపోయారు, వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరిగిపోతున్నాయి. సరే, ఈ మధ్యకాలంలో ముఖ్యంగా సబాల్ట్రన్ వాయిస్ని, ఈ అణగారిన వర్గాల వాయిస్ని వినిపించే సినిమాలు వస్తున్నాయి మెల్లగా. ముఖ్యంగా వేణు విరాట పర్వం నుంచి కూడా ముందు నుంచి కూడా అట్లాంటి ట్రెండ్ని ఒకటి చేస్తున్నారు. ఇలాంటి ట్రెండ్ ఇంకా రావాల్సిన అవసరం ఉందంటారా? లేదు, డెఫినెట్గా ఉంది. అటు నుంచి ఆ రకమైన సినిమాలు రావాల్సిన అవసరం ఉంది.